ఒక్క రక్తం బొట్టు ఒక మనిషి ప్రాణంతో సమానం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ డివి రమణకు సోషల్ సర్వీస్ డాక్టరేట్ ప్రదానం. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా జూన్ 14, 2026 శనివారం స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆడిటోరియంలో రక్తదాన దాతలకు ప్రశంస పత్రాలు అందించారు. స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ మనిషిలోని ఒక రక్తం బొట్టు మరి ఒక వ్యక్తి ప్రాణంతో సమానమని, రక్తదాన దాతలు ప్రత్యక్ష దైవాలతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ డివి రమణకు పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా, నేషనల్ భారత్ సేవా సమాజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ వారు డివి రమణను ఆల్ ఇండియా కార్యదర్శిగా దాతల నుండి డిప్యూటీ చైర్మన్ గా పదోన్నతి కల్పించారు. ఆయన ప్రజలకు చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా డాక్టర్ అబ్దుల్ కలాం సోషల్ సర్వీస్ డాక్టరేట్ స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ చేతుల మీదుగా ఇస్తూ సత్కరించారు. పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ మణి మోసియాన్ మాట్లాడుతూ డివి రమణ నిరంతర ప్రజా సేవలను గుర్తించి తమ సంస్థ తరపున గౌరవ అబ్దుల్ కలాం సోషల్ సర్వీస్ డాక్టరేట్ బహుకరించామన్నారు. ఈ సందర్భంగా డివి రమణ మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సేవలోనే ఉంటానని, భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో తమ పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా సంస్థ తరపున భారతదేశ ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. స్విమ్స్ రక్తనిధి విభాగ అధిపతి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వలన వారి ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ శిల్ప, స్విమ్స్ పద్మావతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శరణ్ సింగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ సతీష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దలు చెప్తూ ఉంటారు, నూటికో కోటికో ఒక్కరు జన్మిస్తారు ఈ భూమి పైన గొప్ప వ్యక్తులు. ఆ ఒక్కరి కోసమే వస్తూ ఉంటారు సూర్యచంద్రులు అని చెప్తూ ఉంటారు. అలాంటి కొంతమంది వ్యక్తుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ సమావేశానికి వచ్చిన కొంతమంది వ్యక్తులు రక్తదానం చేయడం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. అందుకే ఆ నూటికో కోటికో ఈ భూమి పైన వచ్చే కొంతమందిలో మీరు కూడా కొంతమంది అని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను సార్. మా ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిర్మించిన ఈ స్విమ్స్ హాస్పిటల్లో ఈరోజు పెద్దలు మా డాక్టర్ గారు మీ అందరి సమక్షంలో ఈ యొక్క చక్కని సమావేశం జరుగుతుండడం, ఈ సమావేశంలో నాకు కూడా మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ గారికి, శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, సోదరులారా సోదరులారా, నా పేరు డివి రమణ. మా పక్కనే మన బైరాగపట్ల కేశవాయనగుంట పక్కన ఉన్నది సాయినగర్ గ్రామ పంచాయతీ. సాయినగర్ గ్రామ పంచాయతీకి 2001 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 2 వరకు కూడా నేను కానీ మా శ్రీమతి డి వసంత రమణ గారు కానీ 4 పర్యాయాలు 25 సంవత్సరాలు 30 కూడా నేను మా గుండె మీద చేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాడుగా మీకు చెప్పుకుంటూ, మరి ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు తెలిసినంత వరకు సోషల్ సర్వీస్ అంటే ప్రజాసేవ సార్. ఆ ప్రజాసేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దాంట్లో శత్రుత్వం ఎవరిని పెట్టుకునేది లేదు. ప్రజలు ఏదైతే ఎదుర్కొంటారో సమస్య, ఆ సమస్యను శత్రువుగా భావించి పనిచేసుకొని పోతూ ఉంటాం. అందులో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతామంటే దాంట్లో ఇది ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్. సార్ వచ్చారు, రక్తదాన శిబిరం పెట్టమంటే పెట్టాం, అనేక సార్లు పెట్టాం. మరి ఇక్కడ సిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి పెట్టించాం, రోయా నుంచి తీసుకొచ్చి పెట్టించాం, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి పెట్టించాం. మరి చేసినప్పుడు కూడా మాకు ఎప్పుడు కూడా ఇలాంటి సన్మాన సత్కారాలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం శ్రీధర్ సార్ పిలిచి మన డైరెక్టర్ గారు వస్తున్నారు, ఒక గొప్ప కార్యక్రమం పెడుతున్నాము, మీరు ఖచ్చితంగా మొన్న కూడా మీరు 30-40 మందికి కూడా తీసుకొచ్చి రక్తదానం చేశారు, మీరు రావాలని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. అప్పుడు కూడా తెలియజేశాను నేను. మా చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్, మా నేషనల్ చైర్మన్ గారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చైర్మన్ గారిది, ఈ
పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియాకి సంబంధించి అబ్దుల్ కలాం అవార్డు సోషల్ సర్వీస్కు సంబంధించి ఒక డాక్టరేట్ కూడా మీకు ఇస్తున్నామని చెప్పిన సార్కి చెప్తే డైరెక్టర్ గారికి చెప్పి ఇది ఈ సోషల్ సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది సమాజానికి కూడా ఒక మనం వాయిస్ ఇచ్చినట్టుగా అవుతుందని కూడా చివరిగా ఒక అవకాశం ఒక 5 నిమిషాలు ఇస్తామంటే అదే సార్ని చెప్పాము సార్. ఇవన్నీ కూడా డాక్టరేట్లు ఇవన్నీ దానికోసం చేయట్లేదు సార్. సాటి ప్రజలకు సాటి మానవులకు మన సోదరులకి సోదరీమణులకు ప్రాణదానం చేసే అవకాశం మనకు వస్తే అదే ఒక పెద్ద డాక్టరేట్ అని కూడా తెలియజేసుకుంటూ మన జన్మ కూడా సుకృతం అవుతుందని కూడా ధన్యమవుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు మళ్ళీ కూడా చాలా చోట్ల నేను పెడుతున్నాను సార్. ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు శిబిరాలు కూడా నేను మీ ద్వారానే చేపడతానని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సార్ గత సుమారుగా 40 సంవత్సరాలుగా మేము ప్రజాసేవలో ఉంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇంటికి రావడం, ఇక్కడే నా బిడ్డ ఉన్నారు సార్, మా బిడ్డ పెళ్లి కూడా రావడం, నా సోదరుని పెళ్లి కూడా రావడం జరిగింది సార్. ఇలాంటి మరి అన్ని సర్కిల్ బాగుంది కాబట్టి మాకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి దాంట్లో ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాలను అనేక చోట్ల ఏర్పాటు చేయడానికి మా వంతు ఈ స్ఫూర్తితో ఇంకా బలంగా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు సార్. జై హింద్. ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తాను. దీనితో పాటు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఎటువంటి వివక్షకు తావు లేకుండా రక్తదానం చేస్తానని కూడా నేను హామీ ఇస్తున్నాను. రక్తం మన చుట్టూ ఎలాంటి ప్రాణహాని కలగకుండా నేను అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.